ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి ఈ వీడియో మీకు కంటపడింది అంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. ఆ పరమేశ్వరుడి సంకల్పం లేకుండా, మీ జాతకంలో అదృష్టయుగం ప్రబలం లేకుండా ఇది మీకు చేరదు. మీరు వింటున్నది అక్షరాల నిజం. ఈ జూలై 7, 8, 9, 10 ఈ తేదీలలో మీరు చేయబోయే ఈ చిన్న పనితో మీ జీవితంలో కోట్ల ఖజానా తలుపులు తెరుచుకుపోతున్నాయి. ఈ మాటలు వినడానికి అతిశయశక్తిగా అనిపించవచ్చు, కానీ నమ్మకంతో భక్తితో ఈ మాటలు పూర్తిగా వినండి. ఎందుకంటే అదృష్టపు తలుపులు తట్టేటప్పుడు అది ఎన్నో రూపాలలో వస్తుంది. కొన్నిసార్లు ఇలాంటి ఒక దివ్యమైన సందేశ రూపంలో కూడా వస్తుంది. ఈ అవకాశాన్ని జారవిడ్చుకున్న వారు జీవితాంతం బాధపడతారు. కానీ ఈ సందేహాన్ని అందుకొని ఆచరించిన వారు కోటీశ్వర్లు అవడం ఖాయమండి. ఈ పూర్తి అంశాన్ని అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కుంభరాశి అనేది ఒక ప్రత్యేకత. కుంభరాశి రాశి చక్రంలోని 11వ రాశి. శని భగవానుడు చేయి పాలించబడే ఈ రాశి వారు ఎంతో లోతైన మనస్తత్వం కలవారు. కుంభ అంటే నిండి కుండ. మీ జీవితం కూడా అన్ని రకాల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. కానీ గడిచిన కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. మీరు ఎంతో మంచి మనస్తత్వం కలవారు అయినప్పటికీ కూడా 10 మందికి సహాయం చేయాలన్న తపన మీలో ఎక్కువగా ఉంటుంది. కానీ మీ మంచితనాన్ని మాత్రం లోకం అర్థం చేసుకోవడం లేదు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మీరు చేసే మేలును కూడా మర్చిపోయి మీకు అపకారం తలపెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఎంతోమంది సొంత వాళ్ళ చేతుల్లో మీరు మోసపోయారు కూడా, అవమానాలు పడ్డారు. ఆర్థికంగా కూడా మీరు ఎన్నో ఇబ్బందులు చూశారు. చేతికి అన్నీ వచ్చిన డబ్బు నిలగడక నీళ్లులాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుల బాధలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎంతోగా మానసికంగా కుంగదీస్తున్నాయి. మీలో చాలామందికి రాత్రింపగలు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. భవిష్యత్ ఏంటి అనేది ఆందోళనతో సతమతమవుతూ ఉన్నారు. కానీ ఇక మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసనమైందండి. మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజు వచ్చేసింది. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి అయిన శని భగవానుడు మీకు అనుకూలమైన స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఒక అద్భుతమైన రాజయోగం పట్టబోతుంది. ఆ శివ అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు పరిపూర్ణంగా లభించబోతున్నాయి. కుంభరాశి వారికి మానవత్వం ఎక్కువ. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన వీరిలో బలంగా ఉంటుందండి. వీరికి స్నేహితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోతారు కూడా. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారని కూడా చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ 12 రాశుల్లో కల్లా ప్రత్యేకమైన రాశి వాళ్ళు ఎవరు అంటే ఈ కుంభరాశి వాళ్ళే మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు. మిత్రుల కింద పనిచేయడం, వారి ఆదేశాలు పాటించడం వీరికి నచ్చదు. అలానే పాతకాలపు పద్ధతులను ప్రశ్నిస్తారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. వీరిలో ఒక చిన్నపాటి తిరుగుబాటుదారుడు ఎప్పుడు దాగి ఉన్నాడని చెప్పవచ్చు. ఈ రాశివారు పుట్టుకతోనే తెలివైనవారు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, కొత్త ఆలోచన చేయడంలో వీరు ముందుంటారు. వీరి ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడు ఆదర్శాల కోసమే జీవిస్తారు. వారి దృష్టి ఎప్పుడు భవిష్యత్ మీదనే ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి తాము ఏమి చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉంటారు. వారి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. డబ్బులు, ఆస్తుల కంటే చాలా ఎక్కువ మానవ సంబంధాలకి ఆదర్శాలుగా ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించిన ఈ కుంభరాశి వారు తమ నిజమైన భాగోద్వేగం అంతగా త్వరగా బయటపెట్టారని కూడా చెప్పవచ్చండి. వారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టం. ఎంతో లోతైన బాధను కూడా పైకి నవ్వుతూ దాచగలుగుతారు. వారిని పూర్తిగా అర్థం చేసుకున్న వారికే తమ మనసులో ఏముందో అర్థమవుతుంది. ఒక్కసారి ఒక విషయం మీద ఒక్క అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవడం చాలా కష్టమని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఈ కుంభరాశి వారు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళతారు. వారి నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు ఇది మొండితనంగా కూడా కనిపించవచ్చు. అది వారి వ్యక్తిగతంలో ఒక భాగం అని చెప్పుకోవచ్చండి. అలానే ఈ కుంభరాశి వారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు ఇంతగా అనూహ్యంగా కనిపించవచ్చు కూడా. కానీ ఒక ప్రత్యేకం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అందరూ వెళ్ళే దారిలో కాకుండా తమకంటూ ఒక కొత్త దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి జీవనశైలి, వారి ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి.
ఇది వారిని ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంచుతుందని కూడా చెప్పవచ్చు. కుటుంబం, స్నేహితులు అంటే వీరికి చాలా ప్రేమ, బంధాలకు ఎంతో విలువను కూడా ఇస్తారు. కానీ అదే సమయంలో తమకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలని కూడా కోరుకుంటారు. వారి వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే సహించలేరు. వీరిలో చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ వారి భక్తికి ఆచారాలు సాంప్రదాయం కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుంది. దేవుడు అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి అని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారిలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడు ఉంటాడు. కుంభరాశి వారు మంచి అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు. వారిని అర్థం చేసుకుని వారి స్వేచ్ఛకు విలువనిస్తే వారికంటే మంచి స్నేహితులు కానీ మంచి భాగస్వాములు మరొకరు ఉండరు. ఈ కుంభరాశి వారు ఈ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి పుట్టినవారే. ఈ కుంభరాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం ఎప్పుడు ఉంటుంది. వీరి దగ్గర చేతులు అసలు ఏమీ లేదు. ఖాళీ చేతులు ముందు పెట్టుకొని లేదా ఏ రోజైనా సరే ఎవరి దగ్గర వెళ్ళి చేతులు చాచి ఎవరిని అడగవలసినటువంటి కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు. వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాలు సకాలం రకరకాలుగా, అంటే ఈ రాశి వారికి అన్ని రకాల మధ్య పరిస్థితుల మధ్య అవ్వచ్చు లేదా మనుషుల మధ్య అవ్వచ్చు, ఇలా నలిగి పెరిగారు. అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు కూడా డబ్బు అందుబాటు అనేది బాగా ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. వీరు కలిసి వచ్చేటువంటి మనుషులు వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో ధనవర్షం, స్థిరుల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అలానే ఈ కుంభరాశి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టినింటి కన్నా కూడా మెట్టినిండ్లు బాగా కలిసి వస్తుందండి. కుంభరాశి స్త్రీలు ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలిసిబాటు అనేది ఉంటుంది. అంటే మగవారు అంతకుముందు ఏదైనా కాస్త కోస్తూ ఇబ్బందులు పడి ఉండొచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటు ఎటువంటి లోటు అనేది ఉండదు. అష్ట ఐశ్వర్యాలతో తలదూగుతూ ఉంటారు. సంపాదన పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో సరే మీకు అకస్మాత్తుగా ధనప్రాప్తి కూడా, ఊహించిన ధనం అలాగే బాగా కలిసి రావడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చండి. ఇక ఈ కుంభరాశి పురుషుల విషయానికి వస్తే కనుక వాళ్ళు కూడా అంతేనండి. వీరు తక్కువేమీ కాదు. కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, అలాగే తెలివైన వారు కూడా. వీరు చేసేటువంటి ఏ పని అయినా సరే, వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఒక చిన్న పని అయినా సరే ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతూ కోట్లు సంపాదించుకునే అవకాశం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది. పాపం ఈ కుంభరాశి వారి జీవితంలో కష్టాలు కూడా అలానే ఉంటాయండి. కష్టాలేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు కదా. అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు కూడా కష్టాలు అనేవి చాలా ఉన్నాయి. ఎన్నో రకాలుగా వీళ్ళ కింద పడి పైకి లేచిన వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులు అని వీరికి తెలియదండి. ఎప్పుడు కూడా పక్కన ఉన్న వాళ్ళని, అంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ఈ కుంభరాశి జాతకులు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మేటువంటి ఆ ప్రయత్నాన్ని మార్చుకోండి. కుంభరాశి వారు నేర్చుకునే పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్చుకునే గుణపాఠాలు ఎక్కువని కూడా చెప్పవచ్చు. ఇక మీరు ఇంతకాలం పడినటువంటి ప్రతి కష్టానికి, మీ ఓపికకు, మీ సహనానికి ఫలితం దక్కపోతండి. వీరికి అదృష్టం అనేది తొందరలోనే మీకు ఆసన్నమైంది. వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. అందుకే ఈ దివ్యమైన పరిహారం మీ వద్దకు చేరింది. దీన్ని మీరు శ్రద్ధగా, భక్తితో, నమ్మకంతో, పూర్తిగా నమ్మకంతో ఆచరించగలిగితే కేవలం కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో భారీ మార్పులను మీరే గమనిస్తారు. మూసుకుపోయి ఉన్న ధనద్వారాలు బారులుగా తెరుచుకుంటాయి. ఈ పరిహారం కోసం మీరు వెళ్ళవలసింది ఎక్కడికో కాదని, మీ సమీపంలో ఉండే దేవాలయం దగ్గరికి. ప్రతి దేవాలయం ప్రాంగణంలో కానీ బయట కానీ తప్పకుండా ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు మీకు కోట్ల ఖజానాను అందించబోయే కల్పవృక్షమండి. ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యత మీరు ముందుగా తెలుసుకోవాలి. రావి చెట్టు సామాన్యమైన వృక్షం అయితే కాదు, అది దేవతా వృక్షం, సాక్షాత్తు త్రిమూర్త స్వరూపం. రావి చెట్లు ఎలల్లో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటారని మనకు శాస్త్రాలు చక్కగా చెప్పి ఉన్నారు. అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా రావి చెట్టు పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైనది.
రావి చెట్టుకు పూజలు చేయడం వల్ల పితృదోషాలు ఏమైనా ఉన్నా కూడా వాటి నుంచి విముక్తి అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి కూడా ఈ వృక్షంలో నివాసం ఉంటుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గర మీరు చేయబోయే ఈ చిన్న పరిహారం మీకు ఆనందమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించబోతుంది. ఈ పరిహారాన్ని మీరు ఆదివారం లేదా సోమవారం లేదా శుక్రవారం నాడు చేసుకోవాలి. ఈ 3 రోజులలో మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు చేసుకోవచ్చండి. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పొరపాటును కూడా నలుపు రంగు దుస్తులు మాత్రం ధరించకండి. ఎందుకంటే నలుపు రంగు శనికి ప్రత్యేకమైనది కాబట్టి శుభకార్యాలకు కూడా మంచిది కాదు. కాబట్టి ఆ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు దుస్తులను ధరించకండి. ఈ రోజు మీరు పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే భుజించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టకూడదు. మనసు శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి చెమ్ముని శుభ్రమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా పంచదార, చిటికుడు పసుపు, చిటికుడు కుంకుమ వేసి కలుపుకోవాలి. అలాగే మీతో పాటుగా ఒక మట్టి ప్రదమును, 12 ఒత్తులను, నువ్వుల నూనెను, అగ్గిపెట్టెను తీసుకుని మీరు ఎంచుకున్న రావి చెట్టు వద్దకు వెళ్ళండి. అక్కడ ముందుగా మీరు చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మీరు తెచ్చిన పంచదార కలిపిన నీటిని రావి చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేయడం వల్ల ఆ వృక్షంలో ఉన్న దేవతలందరూ శాంతించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ తర్వాత మీరు తెచ్చిన మట్టి ప్రదమును చెట్టు మొదట్లో పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఆ 12 ఒత్తులను వేసి దీపారాధన వెలిగించాలి. ఇలా వెలిగించిన తర్వాత ఈ దీపం అఖండ దీపం అంటారు. ఈ 12 ఒత్తులు మీ జాతకంలో ఉండే 12 రాసులకు 12 స్థానాలకు ప్రతీక. ఈ దీపం వెలిగించడం వల్ల మీ జాతకంలోని సకల దోషాలన్నీ తొలగిపోతాయి. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మీరు 2 చేతులు జోడించి నమస్కారాన్ని, మీ కష్టాన్ని చెప్పుకోండి, మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఓ దేవతవృక్షమా, త్రిమూర్తుల స్వరూపమా, ఇంతకాలం నేను పడిన కష్టాలు నీకు తెలియనివి కావు. నా ఆర్థిక ఇబ్బందులు తెలియనివి కాదు. ఇవన్నీ తొలగిపోవాలని, నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉండేలాగా అనుగ్రహించని తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఆ పరమేశ్వరుని కోరుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికని స్పష్టంగా చెప్పుకోండి. ఆ రావి చెట్టు దగ్గరికి చెప్పుకోండి. మీ పిల్లలు చదువుల గురించి, వారి వివాహం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ వ్యాపారం గురించి, ఇలా ఏదైతే మీ మనసులో భారాన్ని ఉంటుందో అదంతా కూడా అక్కడ చెప్పుకోండి. మీ తల్లిదండ్రులకు ఎలా మీ బాధను చెప్పుకుంటారు అదేవిధంగా ఆ చెట్టుకు చెప్పుకోండి. ఆ చెట్టులో కొలువై ఉన్న దేవతలు మిమ్మల్ని మొరను తప్పకుండా ఆలకిస్తారండి. అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు కూడా చేయండి. ప్రదక్షిణ చేసేటప్పుడు మీ మనసులో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది ఇష్టమూర్తికి ఎంతో ఇష్టమైన మంత్రం అండి. ఇలా చేయడం వల్ల ఇష్టమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే ముందుగా మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అనవసరమైన ఆందోళన, భయాలు అన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆ తర్వాత ఆర్థికంగా చిన్న చిన్న మార్పులు కూడా మొదలవుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. అనుకోని చోట నుంచి ధనం సహాయం అనేది మీకు లభిస్తుందండి. డబ్బు పరంగా మీకు ఎటువంటి లోటుకు అనేది కూడా రాదు. మీరు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. పనులు సజీవంగా సాగుతాయి. మీ శత్రులు కూడా మిత్రులుగా మారిపోతారు. మీ మీద ఉన్న నరదిష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు అన్నీ కూడా ఆ అఖండ దీపం యొక్క శక్తితో భస్మం అనేది అయిపోతాయండి. ఇక రేపటి రోజు నుంచి మీ చుట్టూ ఒక దైవకమైన రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడిన వారే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తున్నాయండి. ఈ పరిహారాన్ని మీరు ఒక్కసారి చేస్తే సరిపోదు. మీకు కుదిరినప్పుడల్లా కనీసం నెలకు 2 సార్లైనా సరే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ సోమవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం రోజున ఈ విధంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అఖండ దీపాన్ని వెలిగించండి. మీరు ఎంతో నమ్మకంతో, ఎంతో శ్రద్ధతో చేస్తారో అంత త్వరగా, అంత గొప్పగా ఫలితాన్ని అనేది పొందుతారండి. కొంతమందికి వెంటనే ఫలితం కనిపించవచ్చు, మరికొంతమందికి కొంచెం సమయం పట్టవచ్చు. దానికి కారణం వారి జాతకంలో ఉన్న కర్మ ఫలాలే. కానీ మీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దండి.
ఖచ్చితంగా మీ జీవితంలో కొన్ని మార్పులు మీరే చూడగలుగుతారు. ఈ సంవత్సరం తిరిగేలోగా మీరు కోటీశ్వరులు కాకపోయినా కోట్ల రూపాయల విలువైన ఆస్తులు, సుఖ సంతోషాలను, గౌరవ మర్యాదలను పొంది ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు అనడంలో ఎటువంటి సందేహమే అయితే లేదండి. ఆ రావి చెట్టు రూపంలో ఉన్న భగవంతుడే మీకు మంచి దారిని కూడా చూపిస్తాడు. మీకున్న సమస్య నుంచి బయటపడేస్తాడు. మీకు అండగా నిలుస్తాడు. కుంభరాశి వారు సహజంగానే తెలివిని వారు, దైవభక్తి కలవారు కూడా. కానీ కొన్నిసార్లు ఏంటంటే చిన్న చిన్న అశ్రద్ధ వల్లనే గొప్ప అవకాశాలను కూడా కోల్పోతారు. కాబట్టి ఈసారి అలా జరగకుండా చూసుకోండి. ఈ సందేశం మీకు చేరింది అంటే మీ అదృష్టానికి సంకేతం. ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. మీ కుటుంబంలో ఎవరైనా సరే కుంభరాశి వారు ఉన్నా, లేదా మీ స్నేహితులు ఎవరైనా ఉన్నా సరే వారికి కూడా ఈ వీడియోని తెలియచేయండి. మంచిని 10 మందితో పంచుకోవడం వల్ల మనకు మరింత మంచి జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వారి జీవితం బాగుపడితే ఆ పుణ్యంలో మీకు కూడా భాగం ఉంటుందండి. ఈ చిన్న పరిహారాన్ని గనక అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ, కానీ దానివల్ల కలిగే ప్రయోజనం అనంతమండి. మీ జీవితాన్ని మార్చే శక్తి ఆ అఖండ దీపానికి ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ తలరాతను తిరగరాయగల సత్తా ఆ దేవత వృక్షానికి ఉంది. నమ్మకంతో ఒక్క అడుగు ముందుకు వేయండి. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఆ భగవంతుడు మిమ్మల్ని 10 అడుగులు ముందుకు నడిపిస్తాడండి. ఈ పరిహారం పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీరు నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఈ నియమాన్ని మీరు పాటిస్తే ఫలితం అనేది 100% మీ సొంతం అవుతుందండి. మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో, అష్ట ఐశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.